UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అన్నదోటి బాగా బాగా వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్. సనాతన ధర్మం అనేది అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద? అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి. లైక్ దోస్ ఆర్ ద ప్రాక్టీసెస్ దట్ విలన్ కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను, శివుడిని. ఓకే. సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. ఆ సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్స్ కానీ లెర్నింగ్స్ కానీ, ఆయన అర్జున్ మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ కూడా దట్ కోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పీపుల్ మస్ట్ ఫాలో, ఇంక్లూడింగ్ ద విలన్, ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ ఫిల్మ్. ఓకే. సో అందరూ దేవుడిని నమ్మే వాళ్ళే సినిమాలో కదా. అందరూ శ్రీ వైష్ణవులే, చేపలు బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయని సామెత. ఓకే. అందరూ శ్రీ వైష్ణవులేనంట, ఎవరు నాన్ వెజిటేరియన్ తినరు కదా. అవునవును. సో బట్ బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయి అంటే ఎలా మాయమైపోయాయి? రైట్. అలాగా మీరు అందరూ దైవభక్తులే. హీరో దైవభక్తుడు, తల్లి దైవభక్తురాలు, విలన్ దైవభక్తుడు, అందరూ. మరి వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్? వై ఇస్ ది కాన్ఫ్లిక్ట్? సనాతన ధర్మం అందరూ బేసిక్లీ ఇప్పుడు విలన్ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి, వెళ్ళి కాశీకి వెళ్ళిపోతాడు, ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది అని ప్రక్షాళన చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మనిషి వాడు. సో లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాసురుడు అనేవాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా, మామూలుడు కాదు, రాముడు కన్నా గొప్పడు. ఎగ్జాక్ట్లీ. సో లైక్ అతనికి చాలా స్కిల్స్ ఉంటాయండి. వీణ వాయిస్తాడు. అయ్యో, ఆస్ట్రాలజీ కనిపెట్టిన వాడు, ఆస్ట్రాలజీ కనిపెట్టిన వాడు కాదు, గొప్ప ఆస్ట్రాలజీ, సైన్స్ లో మంచి వీణ ప్లేయరు. సో అవన్నీ ఉన్న అతను కూడా విలన్ అంటే లైక్ కంసరాజ్ కూడా లైక్ మా సినిమాలో లైక్ ఎంత విలన్ అయినా ఈ దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి మనిషికి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికే. ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు. అలాంటివి చాలా జరుగుతుంటాయి ఈ మనిషిలో. లైక్ హోమాలు చేస్తూ ఉంటాడు, యునో లైక్. సో అంత దైవ పిచ్చి ఉంటుంది మనిషికి. అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి, ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ, ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్, ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా. అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంతవరకు నీకు వచ్చిందనిపించింది? అది ఇంకా రాలేదనిపిస్తుంది, కొంచెం ఇంకా బాకీ ఉంది. అఫ్ కోర్స్ అది అందరికి, ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారికైనా, అమితాబ్ బచ్చన్ కైనా, ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది, ఎంత సాధించినా ఇంకా సాధించాలని. బట్ ఇక్కడ నీవు వచ్చేసరికి నీ ట్రయల్ అండ్ ఎర్రర్, what are your experiences really here? All they are very sweet or sour? రెండు ఉంటాయి. మనం పని చేసేటప్పుడు అంతా స్వీట్, ఇంట్లో కూర్చున్నప్పుడు అంతా సోర్, అంతే తేడా లిటరలీ. సో ద ఓన్లీ థింగ్ ఇస్, ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాగా బిజీ అయితే లైఫ్ విల్ బి గుడ్. అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను, నేను హ్యాపీగా ఉంటాను. సో దట్ ఈస్ మై మైండ్ సెట్, ఇంకా అంతే, దానికి మించి లేదు. రైట్ నౌ. అంటే సినిమాలు సరైన కథలు దొరక్క, లేదా ఏదో ఇంకా మనం చెయ్యాలి, దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది. అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే, లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి చేస్తున్నామంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఆ ఛాన్సెస్ రావాలి, రెగ్యులర్ గా రావాలి. అంటే నేను బాక్స్ ఆఫీస్ లో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి, స్టేబుల్ అవ్వాలి. నా ఫోకస్ అంతా దానిపైన ఉంది. ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నానంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్, ఓకే, నేను పెట్టిన డబ్బులు బాగానే స్పెండ్ చేశాను అనే ఫీలింగ్ తో బయటకు రావాలి. అదే ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. లైక్ దే షుడ్ ఫీల్ లైక్ దే వేస్టెడ్ మనీ ఆన్ మీ. yes, enjoyable గా ఉంటే ఎగ్జాక్ట్లీ you are there. ఇంత కొంత ఎంజాయ్ చేసాము, సరే డబ్బులకి విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి, దట్ ఈస్ మై బిగ్ విక్టరీ. yes. డియర్ డెసిషన్ మేకర్స్, ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు, మరోసారి కొండాపూర్ తెల్లాపూర్ లో మిస్ అయ్యారు, ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు.
ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో. కమ్, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్స్. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్. అంటే మీకు నార్మల్గా నీకు కానీ సుధీర్ బాబుకి కానీ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రెమిసెస్, మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ, ఆయనతో పెద్ద చరిత్ర, మామూలు చరిత్ర కాదు అసలు, మ్యాగ్నిఫిషెంట్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే. తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజ్ టు సచ్ ఎ వెరీ డిజీ హైట్. సో మీరు ఆ షేడ్స్ లోంచి బయటకు వస్తున్నారు, ఆ షేడ్స్ లోంచి యూఆర్ ట్రావెలింగ్ అండర్ దోస్ షాడోస్. అవి ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా? అమ్మో మనం అసలు ఎప్పుడు రీచ్ అవుతాం ఇక్కడికి? డూ యూ గివ్ ఎనీ థాట్ టు దట్ ఎనీ టైం? సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వెన్ యూర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అన్ యాక్టర్, ఆ టైంలో కొంచెం ఏదేదో ఉంటుంటాయి. బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక హీరో స్టార్ట్ చేశాక యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ 2-3 steps. 10 steps గురించి నేను ఆలోచించలేను, అంత ముందు చూపు నాకు లేదు. Of course. So I also restrict myself to small steps now. Okay. కొంచెం టైం పడుతుంది అంతే, బట్ అదర్వైజ్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ 3 films కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఐ వర్క్ విత్ కానివ్వండి. నాకు లక్కీ అసలు ఆల్ 3 movies లో నాకు ఎక్సలెంట్ కాస్ట్, ఎక్సలెంట్ టాలెంట్. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ గా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా టాలెంటెడ్ కాస్ట్ చేసేటప్పుడు హీరోస్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పక్కన చేస్తుంటే మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ అప్ అవుతుంటుంది, ఎగ్జాక్ట్లీ ఇగ్నైట్ అవుతుంది, అవన్నీ ఆ కెమిస్ట్రీ జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు, ఎందుకంటే నాకు తెలిసి మహేష్ మామయ్య ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల. ఎవరు వచ్చారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేయ వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా, 100% ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లైక్ ఎస్ దేర్ విల్ బి ప్రెషర్ బికాస్ ఆఫ్ దమ్, బట్ దెర్ ఇస్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింట్స్. సినిమా క్వాలిటీగా వచ్చింది, క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళే. ఐ మీన్ లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అఫ్ కోర్స్ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ టాలెంట్. అవును, పెద్ద ఆర్టిస్ట్ ఆయన మామూలు విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయడం అనేది మా సినిమాలో. మరి ఆ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా ప్లస్. డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది. సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని, అక్కడి నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అని, అది రన్ అయినా ఓకే కదా మనకి. అవును 100%. అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దెన్ రెగ్యులర్ ఫ్యామిలీ. ఎక్కడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే ఆడు బాగా చేసి బాగానే చేశాడు రా అనుకుంటారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అది వాళ్ళు ఎంతసేపు వెనకాతలు మహేష్ బాబు, ఆ వెనకాతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ మీరు 100% ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది అనమాట. ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసి మెంటల్ గా ఫీల్ అయ్యేవి ఎప్పుడైనా? లేదు. నో దట్స్ గుడ్. రియల్లీ when I'm performing అది నేను I'm very much in the moment and happy అంట. ఇవన్నీ with your character, with my thing, నాకు ఈ ఇన్సెక్యూరిటీలన్నీ ఉండవు చేసేటప్పుడు. అయితే వెరీ నైస్. అదే ఇంటికి వచ్చేటప్పుడు అంత స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుందా? సెట్ నుంచి బయటకు వచ్చాక అంత మేకప్ అంతా పీకేసి ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక? అంటే యాంగ్జైటీలు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సినిమా రిలీజ్, ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ద ఎక్స్ట్రా స్టఫ్. ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా, రేపు ఎలా ఉంటది, అవన్నీ ఆ థాట్స్ అన్ని మన సెట్ లో లేనప్పుడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా యు ఆర్ ఇన్ టు ఏ వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా. ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా, డికేట్స్ టుగెదర్, మీరే ఒక ఇండస్ట్రీ, కృష్ణ గారు అంటే ఆయనే ఒక ఇండస్ట్రీ, ఒక స్టూడియో, బ్రహ్మాండమైన సాహసాలు, ఆయన చరిత్ర వేరు. నువ్వు సినిమా పొలిటికల్ గా వెళ్లకుండా సినిమాల్లోకి రావడానికి ఇస్ దర్ ఎనీ స్పెషల్ స్ట్రాంగ్ సేలియంట్ రీజన్? ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి. అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్స్ లైక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇది బాగుంది, ఏదో బాగుంది, లైక్ థింగ్స్ ఆర్ నైస్ హియర్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్.
యూనో లైక్ సినిమా పైన ఇష్టం అక్కడ స్టార్ట్ అయింది కొంచెం. అండ్ అది పెరుగుతూ ఇప్పుడు 7th క్లాస్ కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ 7th నుంచి 12th దాకా అక్కడే ఉన్నాం. అండ్ అక్కడ థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు, ఒక మంచి హై లెవెల్ ఆఫ్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ ఆ ఏజ్ కి. సో లైక్ ఫ్రమ్ 7th to 12th అలా చేస్తూ నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ థియేటర్ క్లాసెస్ లో మా పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ లైక్ దేవర్ లైక్ యూనో యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అండ్ నాకు తెలియదు మా అంకల్ సూపర్ స్టార్ తెలియదు కదా ఎంకరేజ్మెంట్ అండ్ ద మోటివేషన్ ఐ గాట్ దేర్ 12th కి వచ్చేసాక అందరికి గట్టిగా చెప్పేసింది నేను సినిమాలోకి వచ్చేస్తాను, పేపర్ ప్రకటన అందరికీ చెప్పేసాను. దాని తర్వాత కొన్ని రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. బట్ 12th క్లాస్ ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే అందరికి కొంచెం భయం వేసింది. సినిమాలు అంటే అందరికి భయం, ఏమైపోతావు ఏంటి లైక్ నీకు. వాట్ వాస్ దేర్ ఆప్షన్? దే వాంటెడ్ మీ టు బి ఇన్ బిజినెస్. ఓకే, అంటే బిజినెస్ లో అంటే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటది, డబ్బులు వస్తాయి ఇవన్నీ అంతే కదా. బిజినెస్ మీద and we have the whole factory and everything, so people బిజినెస్ so it took them a second to understand the whole scenario. ఇదంతా పెట్టుకొని ఇక్కడికి వెళ్తాడంటాడు ఏంటి అని. ఎవరు ఫాదరా మదరా? అందరూ యునానిమస్. యాక్చువల్లీ మై ఫాదర్ he didn't say much. ఓకే, మా ఫాదర్ ఏం చెప్పాడంటే సరే బానే ఉంది బట్ యు గో స్టడీ ఇన్ అమెరికా అని చెప్పాడు. ఎందుకంటే నేను యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యాక నాకు డాన్స్ ఫైట్లు రావు ఆ టైంలో. సో నేనేమనుకున్నా చెన్నైలో వెళ్ళి ఆ లయోలా కాలేజ్ ఏదో ఒక 3 year డిగ్రీ చేసేసి అప్పుడే ఈ ఫైట్ డాన్స్ నేర్చుకుని కథలా తయారయ్యేసి వచ్చేద్దాము అండ్ విల్ డెబ్యూ బై ద టైమ్ బై 23-24 అనుకుని ఆ ఒక ప్లాన్ లో ఉన్న మైండ్ లో. మా ఫాదర్ అయితే నో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు యాక్టర్ అవ్వు ఫైన్, కానీ నువ్వు US లో అండర్ గ్రాడ్ చేసి రావాలి ఫస్ట్ టైం. ఓకే, దట్ వాస్ హిస్ ఓన్లీ దిస్ థింగ్ డిమాండ్. You go study, finish college in the US and come back, then you do acting whatever you want, I'm okay with that. ఓకే, మిగతా వాళ్ళంతా వద్దు ఎందుకు నీకని కాదు, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏమైపోతాడు ఈడు అనే మైండ్ సెట్ లో నుంచి వచ్చిన అడ్వైస్ అవన్నీ ఆ టైంలో. అంటే సి దట్ ఇన్సెక్యూరిటీ నార్మల్ గా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది. ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. కొంతమంది నాకు చాలా మంది హీరోలు అలాగ వచ్చిన వాళ్ళు తెలుసు, సినిమాల్లోకి వెళ్తే అదేంటి లక్ అదంతాను అని చెప్పి. ఇప్పుడు మీలాంటి పెద్ద ఫ్యామిలీస్, రిచెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సంథింగ్ వెరీ స్ట్రాంజ్. అంటే బికాస్ ద ఫీల్డ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు ఎలా చెప్తామండి, ఇప్పుడు మా మదర్ కానీ మహేష్ బాబు కానీ వాళ్ళు పెరిగేటప్పుడు చాలా చూసారు. యాక్చువల్గా చాలా యాక్టర్స్ ని చూసారు, చాలా జీవితాలను చూసారు లైక్ ఇండస్ట్రీలో. మా కృష్ణ గారిని చూసారు, ఆల్ హిస్ లోస్ అండ్ హైస్. సో దే నో హౌ ఇంటెన్స్ ఇట్ కెన్ బి. ఒకసారి వాళ్ళు అదంతా చూసాక లైక్ దే వుడెంట్ వాంట్ టు విష్ ఎనీబడి ఎల్స్ టు గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ సినిమా ఫీల్డ్ లో అయితే డబ్బులతో అంత సంబంధం లేదు. ఐ మీన్ నువ్వు ఎంత స్పెండ్ చేసినా యూ కుడ్ స్టిల్ నాట్ గో ఎనీవేర్. That is there. So that is the fear. They're like, ఎందుకంటే నేను చాలా ఇంటెన్స్ గా డిసైడ్ అయిపోయాను ఇది చెయ్యాలి అట్లీస్ట్ వెళ్ళాలని. సో అది చూసి భయపడినట్టున్నారు. అంటే బిజినెస్ అయితే హ్యాపీగా మనం అన్ని పర్ఫెక్ట్, మీకు అంతా సెట్ అయిపోయిన ప్లాట్ఫామ్ కదా అది. ఎగ్జాక్ట్లీ. నేను ఒకసారి అక్కడ బిజినెస్ లోకి ఎంటర్ అయి ఉంటే ఇంకా అంతే కదా, ఇంకేముంది.